సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బిజిగామ గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కేంద్ర సంక్షేమ పథకాలపై ప్రదర్శనలు నిర్వహించారు. కేంద్ర ఫైనాన్స్ సర్వీస్ డైరెక్టర్ సురేందర్ సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయుష్మాన్ భారత్, పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, పీఎం ఆవాస్ యోజన, పీఎం ఉజ్వల యోజన, పీఎం విశ్వకర్మ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డ్, పీఎం పోషణ్ అభియాన్, హర్ ఘర్ జల్, జల్ జీవన్ మిషన్ వంటి పలు కేంద్ర ప్రభుత్వ పథకాలపై గ్రామీణులకు అవగాహన కల్పించడంతో పాటు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. आपको इनमें स्कीम का फायदा नहीं मिला है, आप एक बढ़ाने की कोशिश करिए। मैं गांव के लोगों से रिक्वेस्ट करता हूँ, इसको स्कीम का फायदा नहीं मिला है। ये पढ़ानी नरेंद्र मोदी गारू प्रधानमंत्री అన్ని సంక్షేమ పథకాలు ప్రజలవద్దకు చేరాలని చెప్పేసి ప్రతి గ్రామ పంచాయతీ కూడా దేశంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీకి అప్పటి బ్యాంక్ వాళ్ళు రావడం జరిగింది. బ్యాంక్ లో ఏదైతే మనకు సబ్సిడీలు వస్తున్నాయో ఆ సబ్సిడీకి సంబంధించినటువంటి వాటి కింద మనం ఇక్కడ అప్లై చేసుకోవడం. ఒకటి స్కీమ్ ఇప్పుడే సాగర్ చెప్పాము, మనం దాని గురించి వివరించారు. యానిమల్ హస్బెండరీ కింద 6 ఎకరాలు ఉన్న వాళ్ళకి ₹1 కోటి లోన్ శాంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. దాంతో 50% సబ్సిడీ కూడా మనకి ఇవ్వడం జరుగుతా ఉంది. గొర్రెల ఫామ్ కానీ మర్ల ఫామ్ కానీ ఈ విధంగా ఏవైతే పెట్టుకొని మనం మన కాలమే మనం పెట్టుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ₹1 కోటి వరకు లోన్ ఇస్తూ 50 లక్షల రూపాయలని సబ్సిడీగా ఇస్తా ఉంది.